కామం తర్వాత వచ్చే పురుషార్థం మోక్షం. అందరూ పరితపించి ప్రార్థించేది దీనికోసమే. భారతీయ మత సంప్రదాయాలలో సాధారణంగా మోక్షాన్ని జనన మరణాల చక్రం నుండి బయటపడే స్థితిగా చెబుతూ ఉంటారు. తరచుగా దీన్నే జీవితపు అత్యంత ఉన్నత లక్ష్యంగా ప్రశంసిస్తారు. నిజానికి ఆధ్యాత్మిక సిద్ధులతో పోలిస్తే మోక్షం చాలా చిన్నది. దీని తర్వాత ఇంకా చాలా చాలా ఉంది. విముక్త ఆత్మల సామ్రాజ్యంలో స్వేచ్ఛగా ఉండే మోక్ష స్థితి పట్ల కోరికను ఆర్థికపరమైన స్వేచ్ఛతో స్వతంత్రంగా ఉండే ప్రాపంచిక జీవితం పట్ల కోరికను పోల్చి చూడండి. ఈ రెండు కోరికలు పరస్పర విరుద్ధమైనవా? ఈ రెండింటిలోనూ మీరు స్వేచ్ఛనే కోరుతున్నారు. మీ పరిస్థితులలో ఒక మార్పుతో వచ్చే స్వేచ్ఛనే కోరుతున్నారు అని దాజీ చెప్పారు. అయితే ప్రాపంచిక సంపదలను కోరుకోవడం, ఆధ్యాత్మిక మోక్షాన్ని కోరుకోవడము రెండూ ఒకలాంటివేనా అని అడిగాను. అవి రెండూ ఏ బిందువు వద్ద ప్రకంపనలను సృష్టిస్తాయి. ఆ విధంగా మోక్షం కోసం చేసే కోరిక ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. మన అధిక భారాన్ని తొలగించి మనల్ని తేలికపరచడానికి బదులుగా మనల్ని మరింత భారంగా మారుస్తాయి. ఈ ప్రపంచంతో మనకు కలిగిన ప్రతికూల అనుభవాలను బట్టి మోక్షం కోసం కోరిక ఈ లోకం నుండి పారిపోవాలన్న ప్రగాఢ వాంఛను సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక రెస్టారెంటులో మీరు తిన్న ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పెట్టిందనుకోండి. బహుశా మీరు మళ్ళీ ఎప్పుడు అక్కడికి వెళ్ళరు. అదేవిధంగా ఈ లోకంతో మనం విసిగిపోయినప్పుడు దాని పట్ల విముఖతను పెంచుకుంటాము. అప్పుడు జైలు నుండి బయటపడాలని కోరుకునే ఒక ఖైదీలా మీరు మారతారు. అది సానుకూల ఆకాంక్ష కాదు. మనం మోక్షం కోసం కూడా ప్రార్థిస్తాము. ఎందుకంటే మిగిలిన 3 మార్గాలకు మనం చేస్తున్న బానిసత్వం నుండి ఈ విముక్త దశ మనల్ని విముక్తులను చేస్తుందని అనుకుంటాము. కానీ అది అలా చేయదు. మనలో చాలామంది ఇప్పటికే మోక్ష ప్రాప్తికి తగిన యోగ్యులయ్యారు. అయినప్పటికీ వారు ఇంకా అర్థ, కామ, ధర్మాలను పట్టుకుని వేలాడుతున్నారు. వారు కూడా వాటి కోసమే ప్రార్థిస్తున్నారు. దానికి బదులుగా వారు తృప్తి కోసం ప్రార్థిస్తే మంచిది కదా. కానీ మీరు ధ్యానిస్తే తృప్తి కోసం ప్రార్థించవలసిన అవసరం మీకు ఏముంటుంది? అది తనంతట తానుగా వస్తుంది. మీరు తృప్తి చెందినప్పుడు, మీరు అప్పటికే ఒక యోగి అయినప్పుడు, మీకు ధర్మం కోసం, కామం కోసం, అర్థం కోసము లేదా మోక్షం కోసము ఏ కోరిక ఉండదు. అప్పుడు మరి మీరు దేనికోసం ప్రార్థిస్తారు? దాజీ కాసేపు ఆగారు. కాకపోతే ఇంతకాలం మీరు మీకోసం ప్రార్థించడానికి అలవాటు పడ్డారు. మీరు ఇప్పుడు ఇతరుల కోసం ప్రార్థించడం ప్రారంభించండి. అలాగని మీరు ఒక యోగి అయ్యేంత వరకు వేచి ఉండాలని కాదు. ఇప్పుడు కూడా మీరు ఇతరుల కోసం ప్రార్థించాలి. అంతకంతకు ఎక్కువ మంది లబ్ధిదారులను జోడిస్తే ప్రార్థన పలుచబడుతుందని కాదు. బదులుగా అది మరింత పెద్ద తరంగాన్ని సృష్టిస్తుంది. మరోవైపు స్వార్థపరమైన ప్రార్థనలో మీరు ఇతరులను కూడా కలుపుకోవచ్చుననే ఆలోచన వితండమైనది. ఒకవేళ మీ ప్రాంతంలో వరద వచ్చింది అనుకోండి. భగవంతుడా, దయచేసి నా ఇల్లు మునిగిపోకుండా రక్షించు అని మీ హృదయం చెబుతుంది. కానీ ప్రార్థించే సమయంలో దానిని మార్చి, దయచేసి భగవంతుడా, నా ఇరుగు పొరుగు వారి ఇళ్లను కూడా మునిగిపోకుండా రక్షించు అని ప్రార్థించండి. ఇప్పుడు మీరు భగవంతుని తికమక పెడుతున్నారు. మీ మాటలు ఒకటి చెబితే మీ హృదయం మరోలా చెబుతూ ఉంది. మీ ఇరుగు పొరుగు వారిని కూడా దానిలో కలుపుతూ ఒక స్వార్థపరమైన ప్రార్థన చేయడం సాధ్యమేనా? సాధ్యమేనని నేను అనుకోను. తప్పుడు తాళాన్ని ఉపయోగించి ఎన్నడూ తలుపు తెరవలేము. స్వార్థం లేని పరోపకార చింతనను తరువాయి ఆలోచనగా తర్వాత చేర్చలేము. అదే మన అసలు ఉద్దేశం అయి ఉండాలి. ప్రార్థనలో మన మాటల కంటే మన ఉద్దేశాలే బిగ్గరగా వినిపిస్తాయి.
ఇతరుల కోసం ప్రార్థించడం నిస్సందేహంగా నీ కర్తవ్యమే. కానీ ప్రేమ లేని కర్తవ్యం ఎప్పుడూ భారమే. నీ నీ స్నేహితుడు నిన్న ఒక ఉపకారాన్ని కోరుతాడు. నువ్వు పైకి సరే అన్నప్పటికీ మనసులో అతన్ని తిట్టుకుంటావు. మనం మరో ఉదాహరణ తీసుకుందాము. నీ పనిని నువ్వు ఇష్టపడకపోతే అది నీ బండచాకిరిలా అనిపిస్తుంది. అది నీకు బండచాకిరిలా అనిపిస్తుంది. పని చేయాలనిపించదు. కోపం వస్తుంది. నాకే ఇంత కష్టమైన పని ఎందుకు రావాలి అంటూ సెగలు కక్కుతూ ఉంటావు. అలా కాకుండా నువ్వు చేస్తున్న పనిని నువ్వు ప్రేమించినప్పుడు అదొక అసలు పనిలా అనిపించదు. నిజానికి నువ్వు ఎంతగానో కష్టపడి పని చేస్తూ ఉండవచ్చు. కానీ అది ఆ విధంగా అనిపించదు. గంటలు గడుస్తున్నా ఎంతసేపు గడిచిందో గుర్తించవు. ప్రేమ ఉన్నప్పుడు కర్తవ్యం అనే ధ్యాస మాయమవుతుంది. పని అనే ఆలోచన అంతర్ధానమవుతుంది. మనం ప్రేమించినప్పుడు భారమని ఎంతమాత్రమూ అనుకోకుండా అత్యంత సహజంగా మనం మన కర్తవ్యాలను నెరవేరుస్తాము. ప్రేమ లేని కర్తవ్యం మనల్ని బానిసలను చేస్తుంది. కానీ ప్రేమ మనల్ని విడిపిస్తుంది. ఏ ప్రయత్నమూ లేకుండా పని చేయడం వెనుక గల రహస్యం ఇదే. ప్రార్థనకు మాత్రమే కాక మనం చేసే పనులన్నింటికీ ఇదే పునాది అని దాజీ వివరించారు. స్వార్థపరమైన ఉద్దేశాలను మనం నిస్వార్థపరమైన ఉద్దేశాలుగా ఎలా మార్చాలి అని ప్రశ్నించాను. నువ్వు స్వార్థరహితంగా మారు అని ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్పారు. చూడు, హృదయం మూసుకున్నప్పుడు కేవలం నిన్ను నువ్వే ప్రేమిస్తావు. నువ్వు చేసే పనులు నీకు ప్రయోజనకరమైనవే అవుతాయి. నీ హృదయం వికసించడం ప్రారంభించినప్పుడు నువ్వు నీ బంధువుల గురించి, నీకు అత్యంత ప్రియమైన వారిని గురించి ఆలోచించడం ప్రారంభిస్తావు. నీ హృదయం అలా తెరుచుకుంటున్న కొద్దీ దానికి అనుగుణంగానే నీ ప్రేమ పరిధి కూడా విస్తరిస్తుంది. నీ హృదయం అనంతంగా తెరుచుకున్నప్పుడు, దానికి తలుపులు గోడలు లేనప్పుడు దాని ప్రేమ ఈ అనంత విశ్వమంతా ప్రవహిస్తుంది. అప్పుడు ఈ విశ్వమంతా నీదేనని, అంతేకాకుండా నువ్వు కూడా దీనికి సంబంధించిన వాడివేనని అనుభూతి చెందనారంభిస్తావు. ఎంతసేపు నేను గురించి ఆలోచించడానికి బదులు ఇప్పుడు మన గురించి ఆలోచించడం ప్రారంభిస్తావు. అందుకని మనం స్వార్థంతో కూడుకున్న ఈ ప్రార్థనను పూర్తిగా విడిచిపెడదాము. నిజానికి తన గురించి ప్రార్థించి ఆ తర్వాత ఆలోచించి వేరే వాళ్ళను కూడా అందులో కలపడానికి బదులుగా ఈ సమీకరణాన్ని ఎందుకు తిరగవేయకూడదు? నీ అసలు ప్రార్థనను ఇతరుల కోసం ఉంచి నిన్ను మాత్రం ఆ తర్వాతే వారితో కలుపుకో. అయినప్పటికీ ఆ ఆలోచన తర్వాతైనా మిమ్మల్ని మీరు కలుపుకోవడాన్ని ఆనందించరు అనే విషయాన్ని మీరు త్వరలోనే తెలుసుకుంటారు. తనను గురించిన జ్ఞాపకం ప్రార్థనను అనగద్రొక్కేస్తుంది. మొత్తం అంతా కుప్పకూలుతుంది. నీకు విశ్వాసం ఉన్నప్పుడు నీ కష్టాలను గురించి భగవంతునికి గుర్తు చేయాల్సిన అవసరం నీకేముంది? నీకు విశ్వాసం లేకపోతే అసలెందుకు ప్రార్థించాలి? అంగీకారమే అత్యంత ఉత్తమమైన మార్గం. నీకు తెలుసా, నా గురువులు ఇద్దరు తరచుగా అనారోగ్యం పాలయ్యేవారు. వారికి గల అపారమైన సామర్థ్యంతో ఒక క్షణంలో తమ అనారోగ్యాన్ని వారు సులువుగా తగ్గించుకోగలరు అని నేను అనుకుంటున్నాను. కానీ వారి ఆధ్యాత్మిక స్థాయి వారిని అటువంటి పనులు చేయడానికి అనుమతించలేదు. దానికి బదులుగా వారు ఆనందంగా, కృతజ్ఞతతో ఆ పరిస్థితిని యథాతథంగా అంగీకరించడానికే ఇష్టపడ్డారు. అప్పుడు మెరిసే కళ్ళతో ఆయన ఇంకా ఇలా అన్నారు, అలాగని నువ్వు నీ లోపాలను అంగీకరించాలని కాదు. ఒక నిమిషానికి ముందు మీరు తెరుచుకున్న హృదయాలను గురించి మాట్లాడారు. కానీ నిజంగా దాని అర్థం ఏమిటో చెబుతారా అని అడిగాను. మూసుకున్న హృదయాన్ని గురించి ఆలోచించు, అప్పుడు నీకు అర్థమవుతుంది. సరే, నేను మీరు చెప్పిన విషయాన్నే పరిగణిస్తాను. మీరేమీ అనుకోకపోతే ఆ విషయాన్ని మరికొంచెం వివరించమని కోరుకుంటున్నాను అని అడిగాను. నేనొక కథ చెబుతాను విను. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించడానికి సిద్ధమవుతున్నప్పుడు
అతని అంతరంగిక సహాయకుడు కాఫీతో వచ్చి దానితో పాటు మరచిపోకుండా తన సూర్యరశ్మిని ప్రసరించవలసిన కొందరి పేర్లు ఉన్న లిస్టు కూడా సూర్యునికి ఇస్తాడు. సార్, ఈ ఈ వ్యక్తి అర్జెంటీనాలో ఉంటాడు. అతనికి మీ వెచ్చదనం చాలా అవసరం. తప్పకుండా మీరు అతని మీద ప్రకాశించండి. అలాగే చైనాలో ఉన్న ఒక చిన్న అమ్మాయి ఉంది. చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఆమెను కూడా తప్పకుండా మీరు గుర్తుంచుకోండి అని చెబుతాడు. ఒకరోజు రోజంతా ప్రకాశించిన తర్వాత సూర్యుడికి అస్తమించబోతున్న సమయంలో అతని పిఏ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, మీరు ఇప్పుడు అస్తమించలేదు. ఈరోజు మీరు చేయవలసిన పనిని మీరు పూర్తి చేయలేదు అని అన్నాడు. నువ్వేమంటున్నావు? ఎప్పటిలాగే నేను ఈ రోజంతా కూడా పూర్తిగా ప్రకాశించాను. నేను ఇప్పుడు అలసిపోయాను. నాకు విశ్రాంతి కావాలి. మీకు గుర్తుందా, ఈరోజు ఉదయాన్నే నేను మీకు అర్జెంటీనాలో ఒక వ్యక్తిని గురించి చెప్పాను అడిగాడు అతని పిఏ. అవును, గుర్తుంది అన్నాడు సూర్యుడు. కానీ అతడు రోజంతా చీకటిలో ఉన్నాడు. మీరు మాట ఇచ్చినట్లుగా అతని మీద మీరు ప్రకాశించలేదు అన్నాడు అతని పిఏ. సూర్యుడు ఒక్క క్షణం ఆలోచించి, ప్రియతమా, అందరి కోసం ప్రకాశించడం నా ధర్మం. అలాగే నేను నా ధర్మాన్ని నిర్వర్తించాను. నువ్వే చెప్పు. అతడు రోజంతా తలుపులు వేసుకుని కర్టెన్లు మూసుకుని ఇంట్లో ఉంటే నేనేం చేయగలను అని అడిగాడు. ప్రతి ఒక్కరి కోసం ప్రకాశించే సూర్యుని లాంటిది తెరుచుకున్న హృదయం. అది తన ప్రేమను ప్రసరించడం తప్ప మరేమీ చేయలేదు. తెరుచుకున్న హృదయం నుంచి ప్రేమ విచక్షణారహితంగా ప్రవహిస్తుంది. అయినప్పటికీ హృదయం ప్రేమిస్తుందని మనం నిజంగా అనలేము. మరో విధంగా చెప్పాలంటే తెరిచిన హృదయమే ప్రేమ. అది ప్రసరించే కిరణాలలోనికి ఎవరు అడుగుపెట్టినా ప్రేమను పొందుతున్న అనుభూతి వారికి కలుగుతుంది. మూసుకున్న హృదయం అంటే ఏమిటి? రోజంతా తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చున్న వ్యక్తి లాంటిది. తెరుచుకున్న హృదయం అంటే ఇచ్చే హృదయమే కాదు, పుచ్చుకునే హృదయం కూడా. ఈ అర్థంలో వినయము, అనుకువగల హృదయమే తెరుచుకుంటుంది. నాకు అర్థం కాలేదు అన్నాను. అహంభావి ఇవ్వగలడు, కానీ వినయశీలత గల వ్యక్తి అయితేనే స్వీకరించగలడు అని దాజీ చెప్పారు. తన జేబులో నుండి ఒక నాణ్యాన్ని తీసి నా చేతిలో పెట్టారు. అలా పెడుతూ, నీ చెయ్యి ఎక్కడ ఉందో చూశావా అని అడిగారు. అరచేయి పైకి తెరుచుకుని ఉంది. చేతిని ఇలా చాచడాన్ని అర్థించడం అని అంటారు. ఉన్నత స్థాయి సహాయాన్ని కోరడమే ప్రార్థన. మీకోసం కోరినా, ఇతరుల కోసం అడిగినా, అడగడానికి ఎల్లప్పుడూ వినయం అవసరం. మనల్ని మొదటగా మనలను ప్రార్థించేటట్లు చేసేది అదే. దీనికి విరుద్ధంగా నేనే ప్రసాదించేవాడిని, నేనే ఆ అనంత దివ్యమూలమని అనుకుంటే అప్పుడు ఈ లోకంలో ఎవ్వరూ నన్ను ఆదుకోలేరు. చివరికి భగవంతుడు కూడా నాకు సహాయం చేయలేడు. నేను ఇతరులకు ఏమిచ్చినా వాటిలో ఏదీ కూడా నా నుండి వచ్చినది కాదు అని గ్రహించేంత వినయం నాకు ఉండాలి. నేను ఎవరికైనా $1 ఇస్తే అది నాకు కూడా ఎక్కడి నుండో వచ్చే ఉంటుంది కదా అని దాజీ చెప్పారు. నేను ఈ నాణ్యాన్ని ఉంచుకోవచ్చా అని అడిగాను. దాజీ ముసిముసిగా నవ్వుకున్నారు. నువ్వు ఒక జోకర్వి అన్నారు. నాణాన్ని వెనక్కి ఇచ్చేస్తూ, ఓకే, ఇది ప్రసాదించబడిన జ్ఞానానికి అన్నాను. ఓహో, దాని విలువ అంత తక్కువ అంటూ పరిహాసం చేశారు. ఏది ఏమైనా నేను దేనికి డబ్బు తీసుకోను, కాబట్టి దానిని నువ్వు ఉంచుకో అని దాజీ అన్నారు. అయితే నేను మరో ప్రశ్న అడుగుతాను. ఏదైనా ఒక ప్రత్యేక పరిస్థితిలో ప్రార్థించడానికి ఏది ఉత్తమమైనదో మనకు ఎలా తెలుస్తుంది అని అడిగాను. ఇది మేధావితనం మాత్రమే అడగగలిగిన ప్రశ్న. దురదృష్టం కొద్దీ వాటిని సంతృప్తిపరిచే సమాధానం ఏదీ లేదు. ప్రేమించే హృదయం నుండి ప్రార్థన అప్రయత్నంగా వెలువడుతుంది. కాబట్టి ప్రేమించే హృదయం మాత్రమే దీనికి సమాధానం చెప్పగలదు. హేతువాద దృష్టి కలిగిన మనస్సు
ఎన్నడూ సమాధానం తెలుసుకోలేదు. రైతు అతని పొరుగువాడిని గురించిన చైనా దేశపు ఒక ప్రముఖ జానపద కథను గురించి నువ్వు వినే ఉంటావు అని దాజీ అన్నారు. నేను వినలేదు. ఆ కథ చెప్పమని అడిగాను. పూర్వం చాలా తెలివైన రైతు ఒకడు ఉండేవాడు. ఒకరోజు అతని గుర్రం పారిపోయింది. అతని పొరుగువాడు అతనికి సంతాపాన్ని తెలిపినప్పుడు ఆ రైతు, ఏది మంచో ఏది చెడ్డో ఎవరికి తెలుసు అని అన్నాడు. తర్వాత రోజు అతని గుర్రం మొత్తం అడవి గుర్రాల మందను వెంటబెట్టుకొని తిరిగి వచ్చింది. ఈసారి పొరుగువాడు రైతును అభినందించాడు. కానీ మళ్ళీ ఎవరికి తెలుసు ఏది మంచో ఏది చెడ్డో అని ఆ రైతు అన్నాడు. రైతు కుమారుడు ఆ అడవి గుర్రాలలో ఒకదానిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అది అతనిని ఎత్తి క్రింద పడేసింది. దానితో రైతు కొడుకు కాలు విరిగింది. పొరుగు వ్యక్తి మళ్ళీ వచ్చి తన సంతాపాన్ని వెలిబుచ్చాడు. మళ్ళీ ఆ రైతు, ఏది మంచో ఏది చెడో ఎవరికి తెలుసు అని అన్నాడు. అంతలోనే పక్క రాజ్యంతో యుద్ధం ప్రారంభమైంది. రైతు కుమారుడిని యుద్ధానికి తీసుకువెళ్ళడానికి కొందరు మిలిటరీ అధికారులు వచ్చారు. కానీ వారు వచ్చి అతని కాలు విరిగి ఉండడం చూసి అతడు యుద్ధం చేయలేడని తెలుసుకున్నారు. ఆ గ్రామానికి చెందిన చాలామంది యువకులు యుద్ధంలో మరణించారు. కానీ కాలు విరగడం వలన రైతు కుమారుడు బతికిపోయాడు. అడవి గుర్రాల బారిన పడి గాయపడకుండా తన కుమారుని రక్షించమని రైతు తన కుమారుని కోసం ప్రార్థించి ఉంటే ఏమవుతుందో ఊహించండి. అతని ప్రార్థనను ఆలకిస్తే అతని కుమారుడు యుద్ధంలో మరణించి ఉండేవాడు. మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో మనకు ఎన్నడూ తెలియదు. ఫలితం మనకు ముందుగా తెలిసినప్పుడు మాత్రమే దాన్ని తెలుసుకోగలం. కానీ అటువంటప్పుడు అసలు మనం ప్రార్థించవలసిన అవసరం ఏముంటుంది? యుద్ధాలు జరిగే సమయాల్లో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. కానీ ఇరు వర్గాల వారు విజయం కోసం ప్రార్థిస్తే భగవంతుడు ఎవరి ప్రార్థనను వింటాడు? అసలు ఆ యుద్ధమే ఆయనకు బాధను కలిగిస్తుంది. ఎంతైనా యుద్ధం చేస్తున్నది ఆయన పిల్లలే కదా. అటువంటి విషయాల్లో అలా ప్రార్థన చేయించేది మన అవివేకమే అని దాజీ విచారంగా తల ఆడించి, దీనిని బట్టి మనకు భగవంతుని గురించి ఎంత తక్కువగా తెలుసో అర్థమవుతుంది అన్నారు. చివరికి మనం నిస్వార్థంగా ఇతరుల మేలు కోసం చేసే ప్రార్థనలు కూడా తప్పు కావచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తిలోని భయం పోవాలని మీరు ప్రార్థించాలనుకోవచ్చు. అది ఒక మంచి పనే కదా. పైపైన చూస్తే అది ఖచ్చితంగా గొప్ప పనిలా కనిపిస్తుంది. కానీ బహుశా అతనికి కొంత భయం అవసరమై ఉండవచ్చు. ఒక బందిపోటుకు నిర్భయాన్ని, ఉన్నత హోదాలో ఉన్న ఒక అవినీతి అధికారికి అపరిమితమైన ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు మరింత రాటుదేలిపోతారు. అటువంటి వారికి నిర్భయత్వం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. సచ్చీలత, నైతికత్వము లేని వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే ఆ సంపదే అతనిని నాశనం చేస్తుందని మా నాన్నగారు అనేవారు. భోగభాగ్యాలతో సిరి సంపదల మధ్య జన్మించిన వారి జీవితాలు కష్టాల పాలైన ఉదాహరణలు ఎన్నో మనకు ఈ సమాజంలో కనిపిస్తాయి. అటువంటివి మన ప్రియమైన వారిని, స్నేహితులను ఎటువైపు తీసుకువెళ్తాయో ఎన్నడూ తెలియదు అని దాజీ అన్నారు. అయితే దేనికోసం ప్రార్థించాలో మనకు ఎలా తెలుస్తుంది అని అడిగాను. నీ హృదయం సున్నితమైనది అయితే ఇతరుల నిజమైన అవసరాలకు అది స్పందిస్తుంది. అప్పుడు మీ ప్రార్థనలు ఎప్పుడూ ఆ అవసరానికి అనుగుణంగా సహజంగా ఉంటాయి అన్నారు దాజీ. సరే, అయితే హృదయాన్ని సున్నితంగా ఎలా మార్చుకోవాలి అని నేను పట్టుదలగా అడిగాను. నిజంగా నువ్వు అలా మార్చుకోవాలని అనుకుంటున్నావా? నీకు ఇప్పటికే ఎన్నో బాధలు, కష్టాలు, సమస్యలు ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఇతరుల బాధలను, కష్టాలను పంచుకోవాలని నిజంగా కోరుకుంటున్నావా? దానికి ముందుగా కావలసినది ఆ పని చేసేందుకు నీ సంసిద్ధత. నీకు ఎదుటి వ్యక్తి బాధను సహించే శక్తి కలిగేంత వరకు అతని బాధ నీ అవగాహన స్థాయి వరకు చేరుకోలేదు. ఇక రెండవది, ఇతరుల దుస్థితిని తెలుసుకోవడంలో అర్థం ఏముంది?
ఒకవేళ ఎవరైనా మీ బ్యాంకు అకౌంటును హ్యాక్ చేశారనుకోండి, ఇప్పుడు వారికి మీ ఆర్థిక పరిస్థితిని గురించి బాగా తెలుసు, కానీ వారికి మనసులో మీకు మేలు చేయాలన్న ఆలోచనే ఉందని మీరు నిజంగా అనుకుంటారా? దాజీ ప్రశ్నించారు. ఎంత మాత్రమూ అనుకోను అన్నాను. నీకు సహాయం చేయాలనుకుంటే తప్ప నాకు నీ ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి తగిన కారణం లేదు కదా. అదేవిధంగా నువ్వు ఇతరుల మేలు కోసం నీ సున్నితత్వాన్ని ఉపయోగించకపోతే ఇతరుల పట్ల నువ్వు సున్నితంగా మారాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రేమ మాత్రమే దీనిని సాధ్యం చేస్తుంది. ప్రేమ ఉన్నప్పుడు సహనం కూడా ఉంటుంది. ఈ రెండు స్వభావాలతో ఎంతో సహజమైన పద్ధతిలో మీ హృదయమే ప్రార్థనను నిర్దేశిస్తుంది. మనలో ఈ లక్షణాలు లోపించినప్పుడే దేనికోసం ప్రార్థించాలా అని మనం తికమక పడతాము. భౌతికంగా ఎవరికైనా సహాయం చేయగలిగిన శక్తి, సామర్థ్యాలు నీకు ఉంటే కేవలం కుర్చీలో కూర్చుని ప్రార్థించడంతో సంతృప్తి చెందకు. దాని బదులుగా ఏదో ఒకటి చెయ్యి. వారికి ఆపన్నహస్తాన్ని అందించు. బలహీనులు ముందుగా చేసేది బలవంతులు చిట్ట చివరిగా చేసే ప్రయత్నము ప్రార్థనే అని చారీజీ అంటూ ఉండేవారు. చేయడానికి మీకు ఇక ఏమీ లేకపోతే అప్పుడు మీరు తప్పక ప్రార్థించండి. కానీ మీరు ఎవరికైనా భోజనం పెట్టగలిగితే పెట్టండి. ఎవరికైనా ఆశ్రయం కల్పించగలిగితే అలాగే కల్పించండి. ఇతరుల కోసం ప్రార్థించడానికి ముందు ఆ పరిస్థితులను పరిష్కరించడానికి ప్రయత్నించడం తోటి మనిషిగా మీ బాధ్యత. అయితే ఒకవేళ ఉన్న ఆహారం మీ కుటుంబానికే సరిపోకపోతే వేరొకరి కుటుంబానికి ఆహారాన్ని పెట్టడం సరికాదు. మీరు ఎప్పుడూ మీ కర్తవ్యాలను ముందుగా నెరవేర్చాలి. ఇది ఔదార్యం ఇంటి నుండే నీతోనే ప్రారంభమవుతుంది అనే సూక్తిని నాకు గుర్తు తెస్తుంది అని చెప్పాను. అవును, బాధ నుండి ఉపశమనాన్ని కలిగించేందుకు ఎప్పుడైనా కూడా మనం అంత ఎక్కువగా ఏమీ చేయలేకపోవడం శోచనీయం. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని మనం కోరుకున్నా అలా చేసేందుకు మనకు వ్యక్తిగత వనరులు ఉండవు. బాధపడుతున్న ఒక వ్యక్తికి మీరు చేయగలిగిన కనీస సహాయం అతనితో కాసేపు సమయాన్ని గడపడమే. సానుభూతిని వ్యక్తపరచు. అతని పక్కనే కూర్చో. మీరు ఏమీ చెప్పనవసరం లేదు. మీరేమీ చేయనవసరం లేదు. కేవలం మీరు అక్కడే ఉంటే చాలు. మీ ఉనికి ఎంతో ప్రభావవంతమైనది. దానివలన ఇప్పుడు నాకు దొరికే సహాయం ఇక్కడే ఉంది అని మీ స్నేహితుడు గ్రహిస్తాడు. అదే అతనికి మనోబలాన్ని ఇస్తుంది అని దాజీ చెప్పారు.